రెండు కలిపి ఇక్కడ ఏం రాశాడంటే వికారి మూడేసి విష్ణునామముల మీద వీరవసంతుడు వచ్చేనిమా. భూమి మీదకి వీరవసంతుడే వస్తాడు అంటే అధికారంలోకి వస్తాడు, పబ్లిక్ లోకి పోతాడు. వికారి మూడారు వెళ్తేను, వికారి మూడారు వెళ్తేను భూమికి వీరవసంతుడు వచ్చేనిమా. వికారి నామ సంవత్సరాన్ని కలుపుకుంటే 60-61 నుంచి 36 దాటితే ఏదైతుందో అది 97. ఇంకొక రాశి ఇంట్లో పెట్టాడు. వికారి అంటే వికారం. మూడారు వెళ్తేను భూమికి వీరవసంతుడు వచ్చేనమా. ఈ మూడారు, ఈ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఇది మూడారు వెళ్తే భూమికి వీరవసంతుడు వచ్చేనమా. ట్రయాంగిల్ పాయింట్స్ ఇచ్చాడు. ఇది 36, ఇది 36, ఇది 36 వెళ్తే ఇది 18. ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏంటిది 97. మీకు అర్థమైంది అనుకో. మూడారు వెళ్తే వీరవసంతుడు పుట్టాడు. మూడారు వెళ్తే భూమి మీదకి వస్తున్నాడు. పీఠ మీద కూర్చున్నాక 18 దాటితే ప్రపంచంలోకి వస్తున్నాడు. ఇవన్నీ టార్గెట్స్ తీసుకొచ్చి ఇదే పాయింట్ జంక్షన్ 97. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు బుద్ధిగల్లో గాజొక్క సూర్యుడు వెళ్ళకుండా గాజొక్కలు వెళ్తే నేను లైట్ వేస్తే ఇంకొకరికి లైట్ పోవాలని కాన్సన్ట్రేషన్. ఆ యొక్క ఇష్యూ మీద మీకు చెప్తున్నా. మార్గదర్శకుడు కావాలి, మార్గదర్శకుడు కావాలి, మార్గదర్శకుడు కావాలి. ఇది ఇంకోటి చెప్పలేరని నేను చెప్పవలసిన అవసరం వస్తుంది. ఈ ఫ్యాక్ట్ మా లైఫ్ లో జరిగింది కాబట్టి ఐ హావ్ టు డిస్క్లోజ్ ఇట్. గ్రంథకారుడికి అర్థం కాదు, పండితుడికి అర్థం కాదు, భాష ఒక మీనింగ్ తీసి చెప్తే అర్థమయ్యేది కాదు. ఈ 36 అయినా ఎట్లా చేంజ్ అయ్యిండు అంటే 83, 22/1/1983 ప్లస్ ఇప్పుడు 12 దాటినాయి. ఎంత అయింది? 95. ఏమండి అంతే కదా? 90 దాటింది, నడుస్తుంది ఇప్పుడు అంటే 13 నడుస్తుంది. ఈ 13 పూర్తి కాగానే ఏం జరుగుతుందో చూడు. 13 ఏళ్ల వయసు బాలుడు అయినప్పుడు ఎక్కడ రాసిన? ఆన్య రాసిన మీద 17వ పేజీ 21. 21 ఏమో కొత్తది 17. 13 ఏళ్ల వయసు బాలుడైన జాతి వాళ్ళు వాని చూసేరుమా, వెధవలందరూ బట్టి మాటలందరూ కొందరది నిజమని పలికేరుమా. ఇక్కడ ఎల్లాకరే చదివించాను. దీన్ని ఇప్పుడు టైం వచ్చింది. ఐ హావ్ టు సే టు ది పబ్లిక్ అండ్ సో అండ్ సో. లేకుంటే ఏమంటారు, స్వామి మీరు ఇంత చెప్తున్నారు కానీ మాకు ఎవరికైనా చెప్పిండ్రా, మేము పబ్లిక్ ని అలర్ట్ చేసేవాళ్ళం కదా, ఇవాళ మీరు తలబారు తీసుకొని వస్తే బాగుండదు అనేటువంటిది వర్షం కూడా వస్తుంది. నీకేం చెప్తున్నాను? అమృతం అది, మామూలు మాట కాదు. నీ జన్మ ఇన్ని కోట్ల జన్మలెత్తి యుగ యుగాలు దాటి వచ్చిన నీవు ముక్తి పదానికి పోవడానికి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క వర్షన్ ప్రతి విమర్శతోటి జ్ఞానంతో వినవలసిన అవసరం ఉంది. పిల్లలాటగా తీసుకుంటారంటే మీరు పిల్లలాటగా కింద పడిపోతారు. జాగ్రత్త. సంతోషాన్ని చెప్తలేం, ఎవరి గొప్పతనమో చెప్తలేం. ఏదైతే రాయబడ్డదో, ఏదైతే కనబడ్డదో, ఏదైతే నడవబడ్డదో, ఏదైతే తెలుపబడ్డదో రేపు భవిష్యత్తులో ఇది అమృతమై మీకు అక్కడ వస్తుందని చెప్పబడుతుంది. మీకోసం చెప్పబడుతుంది, నాకోసం. ఇక్కడ 95కి వచ్చి దాటుతున్నాం. ఇప్పుడు ఎంత? 95 నెల మే 5 20% దాదాపు 6కు వస్తున్నాం. ఏమబ్బా 6కు వచ్చినాం అంటే ఇంకా 6 మాసాలు దాటితే అంటే 7 అనుకో, 22 కదా, 7 మాసాలు దాటితే 13 ఏళ్ళు అయిపోతుంది. అంటే 7 నెలల లోపలనే ఇప్పుడు చేయవలసిన కార్యం ఉంది. అర్థమైందా? దానికే టైం దగ్గర ఉంది. ఇందులో ఈ 7 మాసాల లోపల 2 మాసాలు ఇప్పుడు మేము తపస్సులో పోయేది ఉంది. మిగిలింది ఎంత? 5 మాసాలు. ఈ 5 మాసాలలో కార్తీక మాసం ఎంత దూరం ఉంది? నవంబర్ అంటే 3 మాసాలు. 90 డేస్. 90 డేస్ లో మీ పరిధిలో మీరు పూర్తి అవగాహన చేసుకొని, ఇంకా పూర్తి అవగాహన చేసుకొని ప్రపంచానికి మీరు మేలు చేయాలనే అభిప్రాయంతో ఈ విషయాన్ని మళ్ళీ నేను స్వతహాగా మీకు చెప్పడం జరుగుతుంది. సాధారణంగా నేను 2 నెలలకు 3 నెలలకు 5 నెలలకు శిష్యులకే చెప్తుంటాను. కానీ ఇది నేను బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు చాలా ఇంట్రెస్ట్ గా సబ్జెక్టును తీసుకొని పేపర్ మీద మీరు పెన్ను కాగితం పెట్టి తలకాయలో బీజాక్షరం పెట్టి రాసుకొని మళ్ళీ మననం చేసి అనుమానం వస్తే మళ్ళీ తిరిగి క్వశ్చన్ వేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకు దెబ్బ తాకింది ఏందో ఇదంతా అయిన తర్వాత మనం ఇంతకుముందు ఒక మాట అనుకున్నాం.
ఏమనంటే అయ్యా ఈ గీత గీస్తే ఇది పొట్టయింది ఇది పొడుగైంది అనుకున్నాం. ఆ కంపారిజన్ చేసే వ్యక్తి గురించి వీరి గురించి ఎక్కడైనా రాసి ఉందా అంటే దాని గురించి మళ్ళీ ఒకసారి ఓడిపోదాం. 7వ పేజీ తీయండి. ఇక్కడ 2 అన్నం. ఈ 2 ఎవరు అంటే ఈ 2 ఎట్లా కలుస్తున్నాయట ఈ తిరగాసులని రాజుడు. ఇలా కలుస్తున్నాయి ఇలా పోతున్నాయి, ఇలా కలుస్తున్నాయి ఇలా పోతున్నాయి. ఇదొకటి మనోలయ, జననలయ, స్థానలయం. ఈ ఇద్దరు ఏ విధంగా నడుస్తున్నారు వీటి గురించి రాస్తున్నాడు ఆయన. 6వ పేజీ కింద పారాగ్రాఫ్. ఆనంద కందలిత హృదయార విందులైన ఆనంద కందలిత ఉదార విందులైన. ఆనందంగా కందలితం. కందం అంటే ఈ నోరు ఈ దవడలు ఇవి కందలితం అని. ఆనందంగా ఏమంటాడు పిల్లలందరినీ ఎక్కిరిస్తారు కోతి వేసి. అది కూడా రాశాడు. ఆనంద కందలిత ఉదయార విందులైన అలజాపురి ప్రతినామక దురితహరపుర నివాసులైన. అలజాపురి కాదు అలకాపురి, తప్పుబడది నేను అందులో చూశాను. అలకాపురి అంటే కుబేరుని యొక్క ముఖ్య పట్టణం అలకాపురి. ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుసు. ప్రతినామకం దానికి ప్రతి నామకం. దురిత హరపుర నివాసులైన దుష్టులను హరించేటువంటి పురమట. అటువంటి పురంలో ఉండేటువంటి వారు ఎవరు? వైకుంఠ నివాసు. కుబేరునికి ప్రతినామకంగా మనం చెప్పగలిగేది కేవలం వైకుంఠమే. ఇక ఆయనను పోటీ పడేటువంటి బంగారు కొండ ఇంకోటి లేదు. అది శాస్త్రజ్ఞానం కూడా అవసరం. ఇక్కడ అక్కడ మీతి చెప్తున్నాడు. అయితే దురితహరపుర నివాసులు అంటే విష్ణులోకంలో ఉండేటువంటి వారు. భూసురోత్తమ, భూసురుడు ఉత్తముడు అంటే బ్రాహ్మలు. మధ్య ప్రవర్తక, ఆయన ఈ బ్రాహ్మణుల్లో మానవుని వలె ప్రవర్తించేవాడు. మహారాజా నోత్తములకు ఉత్తముడు, మహారాజులో ఉత్తముడు. మమ సమాగమము, మమ అంటే మా యొక్క, సమాగమము అంటే కలయిక. ఈ కలయిక మనోలయ, జననలయ, స్థాన సంప్రాప్త ఫలము సఫలమయ్యే ఫలము ఉన్నట్లుగాను ఆశీర్వదించి అంపించిన ఆర్యాగ్రజ విగ్రహానుగ్రహ సమగ్ర వాక్యానితమైన ముఖ్యమైన ముఖ్య లేఖ. ఇట్ ఈస్ ద లెటర్. Who doesn't know what is the Kalajnana? It is showing that it is a letter to them. స్థాన సంప్రాప్త ఫలము సఫలమయ్యే ఫలము ఉన్నట్లుగాను ఆశీర్వదించి అంపించిన ఆర్యాగ్రజ విగ్రహానుగ్రహ సమగ్ర వాక్యానిత. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మనోలయము, జననలయము, స్థానలయము, కలియిక. వీళ్ళు ఇద్దరు కలుస్తున్నారు. వీళ్ళ యొక్క కలియికలు నేను చెప్తున్నాను అంటే ఇది ఒక్కటి గీస్తే మీకు అర్థం కాదు. ఈ 2 గీసినాం, ఇవి ఏదైనా టచ్ అవుతున్నాయో మీకు అర్థం చేయిస్తాను, అప్పుడే మీకు ఈ ఫ్యాక్ట్ మీద అర్థమవుతుంది అని చెప్తున్నాడు. మీకు ఏకాదశేంద్రియ వ్యాపార పారంపర్యమైన దివసము కలిగేది. మీకు ఏకాదశి, మనకు 9 రంధ్రాలు, దశార రంధ్రం మూసుకొని ఉంది. 11వ ఇంద్రియం ఏదైతే ఉందో ఆ యొక్క వ్యాపారం అంటే దేవతలకు ఉంటది. ఆ వ్యాపారం కలుగుతుంది. ఇప్పుడు మా ఎమ్మడి సాధారణంగా అందరు బుద్ధిగల్లోలే, అందరు జ్ఞానంగల్లోలే, అందరు తెలివికల్లోలే, అంత జ్ఞాన పురుషులే అయినా వాళ్ళకు ఉండే జటిల సమస్యల కోసం, ఆచరణ కోసం తప్పకుండా మా దగ్గరికి వస్తున్నారు. రావాల్సిన అవసరం కూడా ఉంది, ఏర్పడుతుంది. అది రిసిప్రోకల్. నైనా నువ్వు ఈ పని చేయి, నీకు ఇది ఆశీర్వాదం పెడుతున్నా, ఆ పనిగా వాళ్లే విజ్ఞతతోటి ఈ కార్యాలు చేస్తున్నారు. మరి రోగం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, జ్ఞానం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, ధర్మం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక్కో రూట్లో ఉన్నారు. అది నాకే తెలుసు, వాళ్ళ ఆత్మకే తెలుసు. విలేకాలకు పుణ్యమైన కార్యాలు కలిగేది. విలేకాలం అంటే ప్రళయకాలం. ప్రళయకాలంలో పుణ్యం అంటే అధికమైనటువంటి పని కలుగుతుంది. ఇప్పుడు ప్రళయకాలంలో మరి 97 నుంచి మనకి ఇక్కడ ఇండికేషన్ చేసింది. అక్కడి నుంచి ప్రళయం. ఇంకొక రాత్రి చెప్పాడు, పుణ్యమైన కార్యం గిటిగిటి అయ్యేది, జన సమూహములు కలక వారేది. జన సమూహాలు అంటే మతాలే అనుకో, పార్టీలు అనుకో, ఏమి కులస్తులే అనుకో, లేకుంటే ఒక దేశస్తులే అనుకో, ఈ సమూహాలన్నీ కూడా మరి కలకబారుతాయి. కంఠగత వాత ఘాతకమైన కాక పుట్టేది. కంఠము గతం అంటే పోవడం, అంటే సత్యంత పని అవుతుంది. అంతవరకు మాత్రం ఇది వదలదు, ఈ ప్రకృతి మన ఎమ్మడి వదలదు. కల్మషంబులు కాయముతోనే కలిగేది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా ఆయన
సత్యదత్తి ఏం కాదు, మేము చేసేది చేస్తా ఉంటాడు. అంటే వాడు సత్యనే ఇక అది వదిలిపెట్టాడు. ప్రకృతి కూడా చంపడానికే సిద్ధం ఉంది. వాడు బసాసుర మాత్యం అన్నట్టు ఇప్పుడు నేను రచన ఏం లేదు అని అంటాడు. ఎవరు చెప్తే నాకేంది, నేను రచన ఏం లేదు అంటాడు. ప్రకృతి వాడిని బరాబర్ చంపుతుంది. ఇది వాని అస్త్రం వాని నెత్తిలో పెడుతుంది ప్రకృతి. ఎందుకంటే ఇందులో రహస్యం. ఎట్లా అంటే యుగం ఆఖరయ్యి మళ్ళీ యుగం మొదలయ్యే సమయం మనం పుట్టామంటే మనము పాపాత్మలమైనా ఉండాలి, పుణ్యాత్మలమైనా ఉండాలి. అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినామా, ఆటలు రౌండ్ వేసినప్పుడు ఎట్లా వస్తుందో అట్లా. ఇలా రెండు లాభాలు ఉన్నాయి మనకు. పుణ్యాత్మునికేమో పుణ్యం లభిస్తుంది, పాపాత్మునికేమో పాపం లభిస్తుంది. అదెట్లా అంటే పాప చర్యలు చేసేవానికి ధనం అధికంగా లభిస్తుంది, ఇప్పుడు పుణ్య చర్యలు చేసేవానికి పుణ్యం అధికంగా లభిస్తుంది. అదెట్లా అంటే మామూలు చదువు చదివితేనే మరి మన ఊళ్ళలో వాడు ఇంటర్మీడియట్ బిఏ అని మనకి చాలా గౌరవం ఉంది. అదే సిటీకి వస్తే ఎవడు మొదలేడు. అట్లనే ఈ కలియుగ అంతమైపోయి కృతయుగం మొదలయ్యేప్పుడు మీరు ఏమాత్రం గురు విచారణతోటి ఈ ధర్మం తీసుకొని ఏ కొద్దిపాటి చేసినా మీరు పెద్దగా వెలగడానికి అవకాశం ఉంది. దానికనే మీరు కొద్ది శ్రమతోటే పరమాత్మను మెప్పించే అవకాశం ఉంది. అక్కడ కొద్ది పాపంతో ఎక్కువ లాభాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నేను తెలివి చేసి సంపాదించిన అనుకుంటుడు, అది తప్పు, అది నీకు పాపం, అది నిన్ను పరిహారం తీసుకుంటుంది. ఆ తర్వాత జన్మ చెడిపోతుంది. దానికనే పాప మనసున్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను మృత్యువునే కోరుకుంటాడు. మీరు ఏ విషయమని అడగండి, ఎన్నైనా తెచ్చేది ఏమైతుంది నేను బాగా చూస్తాను. మనం ఇవన్నీ ఎందుకు చేయాలి? ఎన్నైనా తెచ్చేది సావు అంటే ఏమి ఆయన తెలియదు, ఈ అడిగేవాడిని కూడా తెలుసు. సావు అంటే శరీరాన్ని వదిలిపెట్టాలని సావు కాదు. శరీరం నుండి సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. అప్పుడు అది దాని దిశలున్నాయి. ఆ దిశలు ఆకర్షింపబడుతుంది ఆ పుణ్యఫలం ద్వారా. ఇది అర్థం చేసుకోండి మొదట. అయితే ఇక అక్కడ పోవడం తర్వాత పోదాం. ఈ శరీరంలో అంతమయ్యేంత వరకు కూడా ఈ పాప చింతన ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క చింతన వదలరు. ఆ వదలనేటువంటి స్థితి ఎంతవరకు ఉంటుందంటే వరల్డ్ లెవెల్లో కానీ, ఇండియా లెవెల్లో కానీ, ఊరు లెవెల్లో కానీ 75 మంది ఉంటారట కాలజ్ఞానం వచ్చిన ప్రకారం. అది ఎట్లా అంటే దానికి ఒక వర్షం చూపిస్తాను. ఇక్కడ ఓ రహస్యం చెప్తాను. ద్విపదలో 22వ పేజీ, పాతది, కొత్తది 21. శ్రీ వీర ధర్మజ స్వామి విజయం, శ్రీ వీర ధర్మజ స్వామి విజయం, మహిమ భారతి చెప్పేద భవిష్యం, మహిమ భారతి చెప్పేద భవిష్యం, విన్న వించెదను నేను విషదంబుగాను, చెన్నుంద వినరయ్య చెవుల పండుగ, కమలాలయం పెడలి కమలనాభుండు రమణీయమని కూడి రామధర్మజు, కదలి వచ్చెడు చూడు కలికి రూపమున ముదమందు చుండును 3 లోకము, నలువంకరదములు 4 కోట్లు 18 కోట్ల భటవీరవరులు, పదములు పాడుతూ పద్మినీ స్త్రీలు, 30 ముక్కోట్ల మూకలతోను వీర గురుడు వచ్చే ఆనందముగను, ముత్యాల చత్రములు ముందర గొలువ సత్యాత్ములది చూసి సంభ్రమందెదరు, వేరి వేయించెదరు భీకరముగను, దారునిలో ప్రజలు తల్లడిల్లగను, వారు నందికి వత్తు భక్తవత్సలుడు, బాను మండలపతి పాలించు జగం, అటమున్న వీర భోజాది నాయకుడు, కుతయుగ ధర్మంబు భారంబు పూని అమల నాగస్తనమందున దివ్య యోగ మార్గంబున యోగీంద్రులెల్లను సగుతూ దివ్యాశ్రయాదంబులు లంది వసతిగా 14 వర్షములచ్చట. 14 సంవత్సరాలు, 14 సంవత్సరములచ్చట. కనిన పిమ్మట నాది శక్తిని పంపు అంటే టేక్ ఇట్ గ్రేట్ 1983-14 వసతిగా 14 వర్షములచ్చట. కనిన పిమ్మట నాది శక్తిని పంపు తామసమ్మున నరులు చింతలు చేయు కాలజ్ఞ నొరించు గతిగాన లేక మూలమ్ము తెలియక మూర్ఖులైన నరులు గురు ధర్మములు లేక కుటిల మానవులు తిరుగుతుందురు దివ్య దేశంబులన్నీ. ఆడెవడు ఉన్నాడు ఈడెవడు ఉన్నాడు తిరుగుతున్నా, చెడిపోవు వారలా చేపట్టలేక గడిచిపోవురు అనుమానంబు లేక అంటే అర్థమైపోతారు లేకుండా పోతారు. మారినప్పుడు కొంతమంది మరియుదురు. ఎప్పుడైతే భూమి నుంచి మీది ఆకాశంలో మేము ఎప్పుడైతే మళ్ళీ సూర్యమండలం చూస్తామో రాగానే మొట్టమొదటి దుష్ట సంహారం స్టార్ట్ అయింది. 25 పాలు భూప్రజా సత్యజనులు, 25 పాలు ఓన్లీ 25% సత్యజనులు నీతియులు నెలను నిలిచి ఉండేదారు వాళ్ళే తామ సంబెడలించి తగదినకరుడు క్రమమునను ఉదయించు వీరభోజుడు మిత తేజంపున ఆనందమునను ప్రమదంబులతో రాజ్య భారంబు భూని కృతయుగ ధర్మాలు కౌలెల్ల మెత్త శతహిష సంఖ్య వర్షాలు పాలించి. అప్పుడు ఏమన్నాడు? 18 ఏళ్ళు, 36 ఏళ్ళు, 14 ఏళ్ళు ఏవాబా, మళ్ళీ 36 ఏళ్ళు,
నీకు లెక్క చూస్తూనే ఉంది. ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది నైట్ సేవర్. అయ్యా పంటలకు విషం కొట్టకుంటేనే పంటలు పంచలేవు. నేను వ్యవసాయదారుడు కాను, నేను వ్యాపారస్తుని మాత్రమే. నువ్వేమైనా కష్టపడు బజార్లకు వస్తే నాకు లెక్క, నీ వ్యవసాయం వీడి వ్యవసాయం. ఏమైనా నౌకర్దారు మరి ఇవి తింటున్నావు కదా, మరి మాకు కష్టాలు వస్తున్నాయి. మాకు గవర్నమెంట్ తోటి లెక్క కానీ నీతోటి ఏం లెక్క. రేపు ప్రకృతి చెడిపోయిన తర్వాత నౌకర్దారుకు పోయడం వస్తుంది. దానికే మేము చెప్పాం 40 రూపాయలకు 1 కేజీ బియ్యం దొరకదు. 98, 99, 10,000 రూపాయలకు 1 తులం బంగారం దొరకదు. 99, 2,000. ఇప్పుడు అర్థమైంది కదా, 14 ఏళ్ళు, 18 ఏళ్ళు, 36 ఏళ్ళు. ఏమి ఇక వీళ్ళిద్దరు ఎక్కడ కలుస్తుందో ఈ జన్మస్థానాలను మనం ఒకసారి ఎంత చూస్తే ఈ శరీరాన్ని కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉందట. మరి ఇంకో మాట చెప్తున్నాడు, గ్రహగతులు సుగతులు తప్పి తిరిగేది. ఈ గ్రహాలు మొత్తం ఏమి వీటి రేంజ్ మొత్తం దాటిపోయింది. దాటిపోయి ఓదాటి ఒకటి ఈ యొక్క గ్రహరాశి మొత్తం ఈ రౌండ్ లో ఉన్నాయని కూడా ఇట్లా తయారైంది. మేషరాశిలోకి వెళ్ళిపోతున్నాయి, దగ్గరికి వస్తున్నాయి. ఎప్పుడైతే మేషరాశిలోకి ఎప్పుడైతే డైరెక్ట్ అవుతుందో అప్పుడే యుగ మార్పు. 2000 క్రాసింగ్ 1. నేనేం చెప్పినా ఎప్పుడైతే 2 గ్రహాలు వచ్చినాయో అయిపోయింది ఇండికేట్ యుగ మార్పిడి. డిక్టేటింగ్ లైట్స్ ఆర్ డిక్టేటింగ్ వాట్ ఐ సా ఇన్ మై విజన్. ఐ ఓపెన్ అండ్ ఐ పుట్ యజ్ఞ. అది ఎవరు కూడా దాన్ని గుర్తుపట్టారు. ఇక గ్రహగతులు సుగతులు తప్పి తిరిగేది. కాలం కల్పంపులకు వికల్పంలో పుట్టేది స్టార్ట్ అయింది. మీరే చెప్తున్నారు నాకనే ఎక్కువ. ఆధ్యాత్మ యోగ పురుషుడి మహిమ మహాప్రకాశం అయ్యేది. మహామన్నీలు కాలు మడిచేరు. మహామన్నీలు అంటే పేర్లు నిక్కగలిగినటువంటి లీడర్. కాలు మడిచేరు అంటే ఉత్తపోసుకుంటారు. ముక్కొండ మల్లయ్యకు ముక్కులు చెల్లేరు. మల్లయ్య అంటే శ్రీశైలం స్వామి. లంకమల రామేశ్వరి రాకడ నిజమయ్యేది. లంకమల, లంక అంటే ఇదంతా వింధ్యాపర్వతం నుంచి ఇదంతా లంకనే. ఇప్పుడు మనం ఉన్నదంతా లంకే. లంకమల అంటే అడవి. ఆ రాముడు ఏ రాముడైతే ఉందో ఆ రాముడు ఈశ్వరుని సమ్మతుడు కాబట్టి రాముడు ఈశ్వరుని సమ్మతుడై వస్తాడు. రామేశుడు రాకడ నిజమయ్యేది. సోమశిల గండి కనుమ మార్గాననే. సోమశిల గండి కనుమ మార్గాననే. దుర్గాధిపతి దురిత పంజనుడై దూర్చడి పర్యాయనామ సంవత్సర దిగుని కాలాంతర త్రైమాసాన భాసుర భానువారాన పంచాక్షర ప్రళయ నక్షత్ర దక్షిణ కాలాన పక్షత్వయాన ప్రవేశమయ్యేది. సోమశిల గండి కనుమ మార్గాన. సోముడు అంటే చంద్రుడు. చంద్రశిల మన దగ్గర లేదు. ఎప్పుడైతే చంద్రశిల లేదో ప్రత్యామ్నాయంగా పోయే వరకు సోముడు అంటే శివుడు అవుతాడు. మరో పేరు శివుడు అంటే నల్లని రాయి. ఈ నల్లని రాయిని ఈ సోమశిల అంటే నల్లని రాయి గల కనుమ అంటే నల్ల రాయి గల కనుమ అంటే 2 గుట్టలు. ఈ 2 గుట్టలు ఈ నల్లరాయి గుట్టలు అంటే నల్లకొండ. నల్లరాయి గుట్టలు అంటే నల్లకొండ. గుట్టలు అంటే 2 కనుమ అంటే 2 వీటి మధ్యలో బాట పోయేది కనుమ. గండి అంటే మనం చెరువుకే గండి అంటాం, కుంటకు గండి అంటాం. ఇక 2 గుట్టలకు మధ్యలో ఈ ఇట్లా చెరువు ఉంది. బహుశా మీ అందరూ చూసిండొచ్చు నల్గొండల ఊరి బయట కొండలకు యువతల కొండలకు ఆ సినిమా గడ్డ అని అంటారు. దానికి కూడా అది కూడా గడ్డే. ఈ కొండకు 2 పెట్టి ఇది చెరువు చేశారు. అయితే దీన్ని తీసేసారు, ఇదంతా ఊర్లు చేసుకున్నారు. దీన్ని చేసేసి బాట పెట్టారు. కనుమ మార్గాన పోతే మహల్పల్లి ఇక్కడనే ఉంది. 14 కిలోమీటర్లు 11-12 కిలోమీటర్లు మహల్పల్లి. సోమశిల గండి కనుమ మార్గాననే నల్లని కొండలు మధ్యలంగా పోయిన బాట ఎటువంటిది అంటే చెరువును గండి పెట్టిపోయినటువంటి బాట. ఆ బాట ప్రకారంగా పోతే మహల్పల్లి అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అదే కృష్ణా గోదావరి మధ్యలో విష్ణు వైష్ణవ మతములో ఏమి నియోగుడై వెంకటాద్రి వెంకటమ్మకు పుత్రుడై భార్య లక్ష్మిని గని ఏమి మరి మామూమే మాణికేశ్వరి అనేటువంటి అమ్మగారికి కర్ణాటక రాజ్యంలో యానగొందిలో 24 ఏళ్ళు 25 ఏట అమ్మ దగ్గరికి పోయిన సాధారణ సంవత్సరంలో వీరు సన్యాసి వేషమై తపస్సుడై ప్రపంచంలో 36 ఏట పునఃస్థానమై తిరిగి 90 ఏళ్ళు ప్రపంచంలోకి వస్తున్నాడు. 13 ఏట ప్రకాశమవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నా. మీకు అర్థమవుతుందా? సోమశిల గండి కనుమ మార్గాననే దుర్గాధిపతి దురిత పంజనుడి. దుర్గం అన్నాడు. దుర్గం అంటే కనకదుర్గ స్థలం మనదంతా. బెజవాడ అక్కడి నుంచి
కనుక దుర్గాధిపతి దుర్జభంజనుడై దూర్జటి పర్యాయనామ సంవత్సరం. దూర్జటి అంటే శివుడు. ఏమండి? పర్యాయనామ సంవత్సరం అంటే భవుడు, భవుడు, భవాయ, వేయాయ, ఇవి సంవత్సరాల పేరు. ఈశ్వర దూర్జటి నామ సంవత్సరం. ఈ శివునికి భవుడు, వేయుడు, ఈశ్వరుడు అనేటువంటి సంవత్సరాలు కలిగి ఉన్నాయి. దూర్జటి పర్యాయనామ సంవత్సరం అంటే వేనామ సంవత్సరం. మనం ఫ్యాక్టరీ ఎప్పుడైతే పట్టుకున్నామో మహారాజు పుట్టింది వేనామ సంవత్సరమే. 1946 అంటే 47 మన తెలుగు సంవత్సరం వేనామ సంవత్సరం వస్తుంది. అది మార్గశిర శుద్ధ అష్టమి. ఆ రోజు సంవత్సరం చెప్పాడు. ఏమండి? ఇక్కడ వేనామ సంవత్సరం, పర్యాయనామ సంవత్సరం, ద్విగుణ కాలాంతర త్రైమాసం. కాలాలు ఎన్ని? 3. ద్విగుణం అంటే 3, 3, 6. ద్విగుణ కాలాంతర త్రైమాసం అంటే 3 కలిసి 9. దూర్జటి పర్యాయనామ సంవత్సరం, ద్విగుణి కాలాంతర, ద్విగుణి కాలాంతర, త్రైమాసాన భాసుర భానువారం. భాసుర భానువారం. భాసుర భానువారం అంటే భాసురం అంటే ప్రకాశించేటువంటి, భానువారం అంటే బహుశా మీకు తెలుసు ఆదివారం, ప్రకాశించేటువంటి ఆదివారం. భాసుర భానువారం. పంచాక్షర ప్రళయ నక్షత్రం. పంచాక్షర ప్రళయ నక్షత్రం. శ త వి షం. ఏమండి? 1, 2, 3, 4, 5. ఈ 5 0 ప్రళయం. 5 అక్షరాలు. నీవు 27 నక్షత్రాలలో ఇంకొకటి కూడా 5 అక్షరాలు ఉంది, కానీ దానికి 0 లేదు. దానికి లాస్ట్కు 0. పంచాక్షర ప్రళయ నక్షత్రం. ఇది ఒకటే పంచాంగకర్తలకు కానీ ఈ యొక్క పేర్లకు ప్రతి పేర్లు పర్యాయ పదాలు తెలిసినటువంటి నిఘంటువులు కానీ చూడబడితే శతభిషాన్నే ప్రళయ నక్షత్రం రాయబడి ఉన్నది. దాని కూడా తీయబడ్డది. కాబట్టి శతభిషం దక్షిణ కాలానికి ఉన్నాడు. ఉత్తర కాలం అంటే ఉదయం, దక్షిణ కాలం అంటే రాత్రి. రాత్రి 9 గంటల 2 నిమిషాలు పుట్టింది మహారాజు. దక్షిణ కాలానికి పక్షద్వయాన ప్రవేశమయ్యే బంగారు జంగమయ్య లింగాగ్ని ప్రజ్వరిల్లేని. బంగారు జంగమయ్య. జంగమయ్య అంటే శివుడు. బంగారంతో పోల్చినప్పుడు మాత్రం విష్ణువైతాడు. బంగారు జంగమయ్య. బంగారంతో శివుని పోల్చాడు ఏ తెలివితక్కుడు కూడా, విభూతి కాబట్టి. ఉన్నారా? బంగారు జంగమయ్య అంటే విష్ణువు. లింగ అగ్ని ప్రజ్వరిల్లేని. లింగం అంటే ఆత్మ. అగ్ని ప్రజ్వరిల్తుంది ఎప్పుడు? పక్షద్వయాన. ప్రళయ నక్షత్రం దక్షిణ కాలం రాత్రి పక్షద్వయం 9 ప్రవేశమయ్యేను. ఇంత రాత్రి చెప్పాడు. ప్రవేశమయ్యే పుట్టినల్లే. ప్రవేశించడం అంటే అథారిటీగా వస్తారు, అథారిటీగా పోతారు అంతే. అథారిటీ లేక కర్మకు బద్ధుడై ఉంటే మాత్రం అవతలి తెలియకుండా యువతలకు వస్తాడు. యువతలది చేస్తే అవతలి తెలియదు. తెలియకుండా పుట్టి వచ్చిందేమో పుట్టుక, తెలిసి వచ్చింది ప్రవేశించడం. మీకు అర్థమైందా? ఎంత రాష్ట్రం చూడండి. ఒక్కొక్క పదము దాని యొక్క ఇది అంతరార్థం ఎంత చక్కగా రాశారు. ప్రవేశమయ్యే బంగారు జంగమయ్య లింగాగ్ని ప్రజ లీలావతారంబులు లీనమయ్యేని. లీలావతారంబులు అంటే 2. ఈ యొక్క మహారాజ్ది, ఈ మహారాజ్ గురువుది. ఇంకా నేను అటు పోలే, ఇంకో గీత గీయలే, ఒకటే గీస్తున్నా. ఈ 2 కూడా లీనమైతే అంగాంగాలు హరించేని అంటే అన్ని యొక్క క్రియలు, అన్ని ధర్మాలు అవి కూడా కలిసిపోతాయి, హరిస్తాయి. అర్ధజనానందం అయ్యేది. పరమయోగీశ్వరుల కారాలు 10, 3, పంచకం 1 పై మాసాలు 10 మీద మమ కుమార మహాప్రకాశం అయ్యేని. ఇక్కడ ఇచ్చాడు పరమయోగీశ్వరుడు. అమ్మగారిని ఏమన్నాడు? మహారాజును యోగీశ్వరుడు అన్నప్పుడు అమ్మగారిని పరమయోగీశ్వరుడు అన్నాడు. ఈ పరమయోగీశ్వరుల కాలానికి 10, 3 అంటే 30, పంచకం 1 5 ఏమి 10 మాసాలు. 35 సంవత్సరాల 10 మాసాలు. ఈ 30 సంవత్సరాల 10 మాసాలకు తన కుమారుడు ప్రకాశం అవుతాడట. ఎవరు? మహారాజు. అమ్మగారు పుట్టింది ఎప్పుడు? అది లెక్క తీసుకుంటే మనకు అర్థమవుతుంది. 26, 7, 34 గురు పౌర్ణమి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి 19, 26, 7, 34. దీనికి 35 సంవత్సరాల 10 మాసాలు కలిపి ఏమవుతుంది?
70-71. ఈ 70-71 సాధారణ నామ సంవత్సరం. 13 పంచకుడు 10 మాసాలు 10 మీదట మమ కుమార మహాప్రకాశమయ్యేని మలినమ్ములు మాతేని. ఎప్పుడు అప్పుడే ప్రాపంచిక జ్ఞానాన్ని వదిలిపెట్టి ఏమి ఆధ్యాత్మిక జ్ఞానానికి వచ్చిండు. అదే మలినమ్ములు మాసినాయి. అదెట్లా అంటే మహారాజు పుట్టింది ఎప్పుడు 1/12/46. అయితే దీనికి మనం ఎందుకు పోవాల్సిన అవసరం ఉంది? ఇది అర్థం కావాలంటే జర ఒక్క జంప్ చేయాలి. ఇక్కడ 15వ పేజీ కొత్తదైతే 14 ఏమన్నాడంటే కైలాసం నుంచి 24 ఏళ్ళు ఉండేను, 25 అంటే మా వద్దకు వచ్చును సన్యాసి వేషము సంతోషం మీద సాక్షాత్ రామధర్మజమూర్తి ఉద్భవం. అక్కడి నుంచి ఉద్భవం. ఏది ఆధ్యాత్మిక జీవితంలో ఉద్భవం. ఎప్పుడు 24 వెళ్ళి 25 అంటే దీనికి 24 ఏళ్ళు కలిస్తే 6×4 70. ఈ 71 24 ఏళ్ళు ఈ 30 సంవత్సరాల 10 మాసాలు ఉంటే 70-71. ఇది సాధారణ సంవత్సరం కలిగిందా? అయితే ఈ సాధారణ సంవత్సరం కలిస్తే మరి దీని గురించి ఎక్కడైనా రాసిందా, మీరే కలిపిద్దా అని ఒక అనుమానం వస్తుంది. అనుమానం రాకుండా ఇంకొక మాట చెప్తే సరిపోతుంది. 26 వస్తుంది, 28 పాదది. కిందనే రాశాడు. ఇంట్లో ఒక రాజ్యం ఉంది. ఇళ్ళనే కులం పేరు రాశాడు. 6000 కులం అనే ఆనంద గురువే సాక్షి నేడు మొదలుగాను ఇంకా 12 దినాలు ఉన్నవి. పామ అనే పామరుల నాశనం అయిపోయేది. బ్రహ్మ యజ్ఞమైన సుజ్ఞానాలకు రేపే కనిపించేమో బ్రహ్మయజ్ఞం మరణ చేశాం. నెక్స్ట్ ఇయర్ కనబడతాం అంటాడు. బ్రహ్మయజ్ఞమైన సుజ్ఞానం మామూలుగా చేయలే. ఇప్పుడే చెప్పిన నేను సుజ్ఞానంతో చేసినాం. అది ఏదో పబ్లిసిటీ కోసం చేయలే. సేనాధిపతికి మేలు అనే వార్త రేపే కనిపించారు. సేనాధిపతి అంటే మీకు ఎలా చెప్పాను. రామచంద్రుడికి యోగులు, ఋషులు, దేవతలు అందరూ కూడా వాళ్ళ బాణాలు ఇచ్చారు. అట్నే విఘ్నేశ్వరుని కూడా అట్నే ఇచ్చారు. అట్లే కాళికాదేవికి అట్నే ఇచ్చారు. మరి ఈ విధంగా మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంహారం చేయడానికి యుగానికి కూడా మరి సైన్యాన్ని అధిపత్యం చేసి దేవతలకు ఇచ్చారు. ఆ విధంగా నేను ఎల్లాక చదివినాను. ఆయుధాలన్నీ సూర్యలోకంలో ఇస్తారు స్వామి. బ్రహ్మయజ్ఞాన సుజ్ఞానాలకు రేపే కనిపించేమి, సేనాధిపతికి మేలు అనే వార్త రేపే కనిపించేని, అన్నాజీ వీరప్పయ్య నమ్మితే వీరప్పయ్య రక్షించేను అనే మాట రేపే కనిపించేని, సాంద్ర సింధు జ్యోతిమయమైన వేదం రేపే కనిపించేని. దీని పేరు సాంద్ర సింధు వేదం అన్నాడు అని. ఏమో అయ్యవారు దైవమానాన 7 అనే దివసము ఆయన. ఏమో అనే అయ్యవారు. ఏమో అనే అయ్యవారు ఇంకా ఏమో అనే పేరు కాదు, అది ఊత పదం. మరి మీరు ఏదైనా చెప్తే ఏమో పోయాడు. ఆ ఏమో అనే ఊత పదాన్ని కూడా మీ శిష్యులకు అందించాడు, భక్తులకు అందించాడు. సాధారణ మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది అది ఏమో పోయాడు. అది ఏమో అనే ఊత పదం కూడా ఆయన రాసిండు. ఏమో అయ్యవారు దైవమానాన 7 దివసం ఆయన. 7 దైవమానాన 7 జన్మాన్ని రాస్తున్నారు. సప్తమ సందర్శనం అన్నాడు ఇంకొకడు. రాజ మార్తాండం అనే ఆదికేశవుని బుద్ధి మార్గము తెలుపు. రాజ మార్తాండు. మార్తాండు అంటే సూర్యుడు. ఏ సూర్యుడు రాజుగా వెలిగి ఈ కిందికి వస్తున్నాడో ఆదికేశవుని బుద్ధి మార్గం. ఆదికేశవుడు విష్ణు. ఆయన బుద్ధి మార్గం తెలుప ఇన్నాళ్ళు పట్టిందంటే నియర్ 3.5 years రీసెర్చ్ చేసి రాజ మార్తాండ ఆదికేశవుని బుద్ధి మార్గం తెలుప ఇన్నాళ్ళు పట్టాను. సాగుణం అనే సంవత్సరం మీద గుణాలు తెలుపబట్టాను. సాగుణం అనే సంవత్సరం సాధారణ సంవత్సరం. ఎంత ఇండికేషన్ చూడండి. అక్కడ 30 సంవత్సరాల 10 మాసాలు అక్కడ ఇచ్చాడు. 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇటు ఇచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చి సారేటువంటి ఒక దీనం తీసి సంవత్సరం అది గుణాలు తెలుపబట్టిందంటే ఎక్కడైతే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినామో అక్కడికే స్టార్ట్ అయింది. ఆ గుణం ఈ గుణం లౌకిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం 2 విడదీసి ఈ గుణాన్ని తెలిపిందే సాధారణ సంవత్సరం. మీకు అర్థమైందా? ఇక్కడ ఇండికేట్ చేసి మలినములు మాతే. మలినములు మాతే అంటే ఒకసారి మాకు దెబ్బ తాకిన తర్వాత అందరికి కూడా అర్థమైపోయింది. మహారాజు ఏం చెప్పిండో అదే నచ్చింది, అదే మా అనుభవంలోకి వచ్చిందని. దాంతో మా వెంబడి మా సాహచర్యంలో మరి మా మిత్రులంతా కూడా మమ్మల్ని వీడడం జరిగింది. అట్లా కొన్ని వందలు కొన్ని వేల కుటుంబాలు ఫాలోవర్స్ తయారయ్యారు. ఎందుకంటే బ్రిటిష్ చెప్పినాం కాబట్టి అది మన అనుభవంలోకి వచ్చింది కాబట్టి మహారాజు రావడం జరిగింది. మార్గశిర మాత్రమున మంత్రము చేరేది మహానంది మార్గమునకు మరుగు కొండలు 3 దాటిపోగా ఆడగా నెవ్వరు ఇందులో వారే వచ్చే వీరయోగిని వాక్కానిచ్చినాము. ఇది ఎట్లా అంటే ఇంకో గమ్మత్తు ఉంది. ఇది మహానంది మరుగు కొండలు 3 దాటిపోగా ఇక్కడ వెనుకొండ, నందికొండ, నల్లగొండ. మహానంది మార్గాన్ని ఎట్లయితే పోతామో
ఇది ఇక్కడ డైరెక్ట్ చూపించలే, ఇక్కడ పాట లేదు. ఇవన్నీ నల్లమల అడుగు.